నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య లయలు. గత వీడియోలో ఆహ్, జా జన్మ జాతకానికి సంబంధించి జన్మ లగ్నానికి సంబంధించి ఈ ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు, ఎవరు పాపగ్రహాలు, ఈ నవగ్రహాల్లో ఏవేవి ఏ లగ్నానికి శుభగ్రహాలు అవుతున్నాయి, పాపగ్రహాలు అవుతున్నాయి అనే విషయము నేను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని లగ్నాల వారికి అంటే ఆహ్, మేషలగ్నం నుంచి మేషలగ్నం నుంచి తులా లగ్నం వరకు ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు, ఎవరు పాపగ్రహాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వృశ్చిక లగ్నం నుంచి ఆహ్, వృశ్చిక లగ్నం నుండి మీన లగ్నం వరకు ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు, ఎవరు పాపగ్రహాలు అని వివరిస్తాను. వృశ్చిక లగ్నానికి మూన్ ఈజ్ ద బెస్ట్ బెనిఫిక్ అండ్ జూపిటర్ అండ్ సన్ ఆర్ ఆల్సో బెనిఫిక్స్. అంటే వృశ్చిక లగ్నానికి ప్రత్యేకంగా 9-10 స్థానాలకు సంబంధించిన ఆధిపత్యం అంటే త్రికోణం 1, 5, 9 త్రికోణాలు అంటే ఒకటవ స్థానం అంటే జన్మలగ్నం, ఒకటో స్థానం జన్మలగ్నం అంటారు. 1, 5, 9 త్రికోణాలు. అదేవిధంగా 1, 4, 7, 10 అంటే ఒకటవ స్థానము అంటే జన్మలగ్నం అంటారు. ఆ లగ్నం అనేది ఇటు కోణంగా త్రికోణంగాను పరిగణించబడుతుంది, ఇటు కేంద్ర స్థానంగా కూడా పరిగణిస్తారు ఒకటో స్థానాన్ని. దాన్ని జన్మలగ్నం అంటారు. అందుకే జన్మలగ్నానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏ యోగమైనా అనుభవించాలంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో మహాయోగాల గురించి తెలియజేశారు మహర్షులు. దానికి సంబంధించిన ఫలితాలు, శుభ ఫలితాలు వాటి దశాంతర దశల రూపంలో మనకు కలుగుతూ ఉంటాయి. అంటే ఒకవేళ ఏవైతే యోగాలు కలిగి ఉన్నామో జాతక చక్రంలో ఆ యోగం ఇచ్చే గ్రహాలు 1 కానీ 2 కానీ ఆ గ్రహాలు కలిసిన స్థానము శుభస్థానం అయ్యి వాటికి ఆ 2 గ్రహాలకు అది మిత్రక్షేత్రం అయ్యి ఆ కలిసిన 2 గ్రహాలు మిత్రగ్రహాలు అయి ఉంటే ఇతర పాపగ్రహాల దృష్టి లేకుండా ఉన్నప్పుడు స్థితి పొందినప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు, శుభ ఫలితాలు, యోగ ఫలితాలు అందిస్తాయి. ఏ విధమైన యోగ ఫలితాలు అంటే ఆ స్థానాన్ని బట్టి పోతుంది. ఇప్పుడు 2వ స్థానంలో ఉదాహరణకు గజకేసరి యోగమైన ఒక యోగం ఉంది. అది తీసుకుంటే మనకు బృహస్పతి చంద్రుడు, బృహస్పతి అంటే గురుగ్రహము చంద్రుడు కలిసి ఒకే స్థానంలో ఉన్న, లేదా చంద్రుడు ఉన్న చోటు నుంచి బృహస్పతి అంటే గురుగ్రహము, చంద్రుడు ఉన్న చోటు నుంచి గురువు 4, 7, 10 స్థానాల్లో ఉన్నా కూడా గజకేసరి యోగం ఉంది అని మనం తెలియజేస్తుంది. గజకేసరి యోగం అంటే బృహస్పతి చంద్రుడు యొక్క కలయిక లేదా పరస్పరము కేంద్ర స్థితిలో ఉండడం. అంటే ఒకరికొకరు చంద్రుడి నుంచి గురువు కానీ, గురువు నుంచి చంద్రుడు కానీ 1, 4, 7, 10 1, 4, 7, 10 మనం లగ్నం నుంచి కానీ చంద్రుడు ఉదాహరణకు చంద్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు అనుకుంటే, సపోజ్ చంద్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు అనుకుంటే బృహస్పతి కన్యా రాశిలో బృహస్పతి ధనుసు రాశిలో చంద్రుడు స్థితి పొంది బృహస్పతి కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో జన్మించిన సమయంలో చంద్రుడు ధనుసు రాశిలో స్థితి పొంది బృహస్పతి కన్యా రాశిలో స్థితి పొందినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే చంద్రుడి నుంచి లెక్కేస్తే బృహస్పతి 10వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. అదేవిధంగా బృహస్పతి ఉన్న స్థానం నుంచి లెక్కేస్తే చంద్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా పరస్పరము కేంద్ర స్థానంలో ఉండాలి. అది కండిషన్, వన్ ఆఫ్ ది మెయిన్ కండిషన్స్ ఆఫ్ ది గజకేసరి యోగా. అంటే 1, 4, 7, 10 స్థానాల్లో లగ్నం నుంచి ఈ 1, 4, 7, 10 స్థానాల్లో గురుచంద్రుడు ఉన్న గజకేసరి యోగం అవుతుంది. లేదంటే చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి గురువు 4, 7, 10 స్థానాల్లో ఉన్నా కూడా అది గజకేసరి యోగంగా కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఎప్పుడు ఫలితాలు అందిస్తాయంటే శుభ ఫలితాలు. గజకేసరి యోగం యొక్క శుభ ఫలితాలు ఏ స్థానంలో స్థితి పొంది ఉంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఒక అద్భుతమైన ఫలితాలు అందిస్తారు. 2వ స్థానంలో స్థితి పొందితే ధనవా కుటుంబ స్థానం అంటారు 2వ స్థానాన్ని. చేతి వ్రాత, చూపు, కంటి చూపు, భోజన సౌఖ్యము, ఇటువంటి విషయాలన్నీ అంటే స్పీచ్ అంటారు, వాక్చాతుర్యము, ఇవన్నీ 2వ స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి జన్మలగ్నం నుంచి. ఆ 2వ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడి ఉంటే గురువు మామూలుగా బృహస్పతి ధనకారకుడు, పుత్రకారకుడు, అంటే శుభ ఫలితాలు ఇచ్చేవాడు, దైవానుగ్రహం కలిగించేవాడు బృహస్పతి. అదేవిధంగా చంద్రుడు మనస్కారకుడు, మాతృకారకుడు. ఈ విధంగా చంద్రుడు, ఈ చంద్రుడు గురువు కలిసి 2వ స్థానంలో ఉంటే ధనవాక్ కుటుంబ అంటే ధనము, వాక్, కుటుంబము ఈ వీటి విషయాల్లోనూ కంటి చూపు కానీ, చేతి వ్రాత, లిటరీ గిఫ్ట్ అంటారు, ఇటువంటి విషయాల్లోనూ
వాక్చాతుర్యం కలిగి ఉంటే తద్వారా వారు రెండో స్థానంలో స్థితి పొందిన కాబట్టి సంపాదన ఆర్జితము కలిగి ఉంటారు. అంటే ధన సంపాదన వాటికి సంబంధించిన రెండో స్థానానికి సంబంధించిన విషయాల్లో ఈ గజకేశ యోగం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మూడో స్థానంలో స్థితి పొందినాడు అనుకుంటే గురుచంద్రుడు లేదా చంద్రుడి నుంచి గురువు కేంద్రంలో ఉన్నప్పుడు అది మూడో స్థానంలో 9వ స్థానంలో ఉన్నప్పుడు దూర ప్రయాణాలు ఇతర దేశాల ద్వారా వారు ఏదైనా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఇతర దేశాలు స్థిరపడడం ద్వారా అక్కడ ఏదైనా వృత్తి వ్యాపారాలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. 3-9 స్థానంలో లగ్నం నుంచి 3వ స్థానము 9వ స్థానంలో గురుచంద్రుడు స్థితి పొంది ఉంటే ఆ విధమైన ఫలితాలు కనపడతాయి. అదేవిధంగా 4వ స్థానంలో గురుచంద్రులు కలిసి ఉన్న గృహస్థానము మాతృస్థానము 4వ స్థానం సుఖస్థానం అని కూడా అంటారు. అంటే కంఫర్ట్స్, హౌస్ ఆఫ్ మెంటల్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్స్ అంటారు. ఇది 4వ స్థానము. అండ్ ఆల్సో హౌస్ ఆఫ్ మదర్ అండ్ మదర్లీ హ్యాపీనెస్, మెటర్నల్ రిలేషన్స్ అంటారు. అంటే మాతృవర్గ బంధువులకు సంబంధించిన విషయాలు, సహాయ సహకారాలు. దాంతోపాటు వాహన స్థానము అంటే హౌస్ ఆఫ్ వెహికల్స్ అండ్ ల్యాండెడ్ ప్రాపర్టీస్. ఇవన్నీ విషయాలు 4వ స్థానంలో గజకేశ్వరం ఉంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన శుభ ఫలితాలు, యోగ ఫలితాలు అందుకోగలుగుతారు ఆ జాతకుడు. ఆ విధంగా కలిసిన 2 శుభగ్రహాలు యోగాన్ని ఫామ్ చేసినప్పుడు, ఏదైనా యోగాన్ని ఇచ్చే సందర్భంలో ఏ స్థానంలో అవి కలిసి ఉంటే ఆ 2 గ్రహాలు శుభగ్రహాలు అంటే యోగం ఇచ్చే గ్రహాలు ఆ రాశికి సంబంధించి ఆ స్థానం ఎన్నో సంఖ్య అవుతుందో ఆ లగ్నం నుంచి దానికి సంబంధించిన విషయాల్లో ఒక వెలుగుతారు. చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఏదైనా శుభ ఫలితాలు ఏ విధంగా పొందుతారు, ఏ లగ్నం జాతకుడైనా శుభ ఫలితాలు అందుకోవాలంటే కలిసిన 2 గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి ఆ స్థానం సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయి. అవి వాళ్ళు శుభ ఫలితాలు పొందగలుగుతారు ఎక్కువ భాగం. అదేవిధంగా ఇప్పుడు వృశ్చిక లగ్నానికి సంబంధించి 9వ స్థానానికి 10వ స్థానానికి ఆధిపత్యం కలిగి ఉంటారు చంద్రుడు సూర్యుడు. అంటే 9వ స్థానానికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు వృశ్చిక లగ్నానికి. సూర్యుడు దశమాధిపతి అవుతున్నాడు. భాగ్యరాజ్యాధిపతులు అంటారు 9-10 స్థానాధిపతులు. వారు మహా విశేషమైన రాజయోగం ఇచ్చే గ్రహాలు. ఈ సూర్యచంద్రులు వృశ్చిక లగ్నంలో జన్మించే వారికి సూర్యచంద్రులు యొక్క స్థితిని బట్టి వారికి యోగ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సూర్యచంద్రుడు ఏదో నీచ స్థితిలో, చంద్రుడు వృశ్చిక రాశిలోను సూర్యుడు తులారాశిలో నీచ పొందుతారు. నీచ స్థితిలో 9-10 గ్రహాలు అంటే భాగ్యరాజ్యాధిపతులు ధర్మకర్మాధిప యోగం అంటారు. 9వది ధర్మస్థానం అంటారు 9వ స్థానము. 10వ స్థానము కర్మస్థానం అంటారు. అంటే మనం చేసే పనులకు సంబంధించి, మనం చేసే వృత్తి ఉద్యోగాలు కానీ మనం ఈ ప్రపంచంలో ఏ పని చేస్తాము లైవ్లీహుడ్ అంటారు. అంటే మనం జీవించడానికి ఏ పని చేస్తూ జీవిస్తున్నాము అనే విషయానికి ప్రాధాన్యత వహిస్తుంది 10వ స్థానం. సో ఈ విధంగా 9-10 స్థానాలు చాలా శుభస్థానాలుగా పరిగణించబడింది యోగాలు ఇవ్వడంలో. మహారాజయోగం అంటారు, రాజయోగం అంటారు. అంటే రాజ్యాలు ఇప్పుడున్న సందర్భంలో లేకపోవచ్చు. అంటే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, అధికారము, హోదా కానీ, గౌరవ మర్యాదలు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, వంశ ప్రతిష్టలు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ 9-10 స్థానాధిపతులు కలిసి ఉంటే. ఆ విధంగా వృశ్చిక లగ్నం వారికి సూర్యుడు చంద్రుడు చాలా మంచి స్థానంలో ఉంటే వారికి రాజయోగం సంబంధించిన ఫలితాలు అనుభవిస్తారు. సో సన్ అండ్ మూన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెస్ట్ బెనిఫిట్స్ ఫర్ ది పర్సన్స్ బార్న్ ఇన్ స్కార్పియో అసెండెంట్ అంటే లగ్నము అని. వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి రవిచంద్రులు రాజయోగకారకులు, బృహస్పతి కూడా యోగకారకుడే. ద్వితీయ పంచమాధిపత్యం కలిగి ఉంటాడు. 2-5 స్థానానికి అధిపత్యం కలిగి ఉంటాడు బృహస్పతి. సో అక్కడ 5వ స్థానం త్రికోణం అవుతుంది కాబట్టి 2వ స్థానం ధనస్థానం, ధనవా కుటుంబ స్థానం. ఈ 2 స్థానాలకు బృహస్పతికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి బృహస్పతి కూడా చాలా శుభగ్రహంగా పరిగణిస్తారు వృశ్చిక లగ్నం వారికి. ఇక తక్కిన శని బుధ శుక్ర గ్రహాలు పాపగ్రహాలుగా పరిగణిస్తారు. శని న్యూట్రల్ అంటే పర్టికులర్గా శనీశ్వరుడు 3-4 స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు వృశ్చిక లగ్నం వారికి. సో 3-4 స్థానాధిపత్యం కలిగిన శనీశ్వరుడు న్యూట్రల్ అంటారు. అంటే ఎక్కువ శుభ ఫలితాలు కానీ పాప ఫలితాలు కానీ ఇవ్వడు. అంటే అతను ఉన్న స్థానాన్ని బట్టి ఒకవేళ గురు దృష్టిలో కానీ బృహస్పతి దృష్టిలో, అంగారక దృష్టిలో ఉంటే కొంత శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి యొక్క దృష్టి శనీశ్వరుడి మీద ఉన్నప్పుడు శని కూడా సాధ్యమైనందుకు శుభ ఫలితాలు ఇస్తాడు ఈ వృశ్చిక లగ్నం వారికి. ఒకవేళ శని స్వక్షేత్రాలైన మకర కుంభ రాశుల్లో స్థితి పొందినప్పుడు, అంటే వృశ్చిక లగ్నం నుంచి అది 3-4 స్థానాలు అయితే ఉంటాయి. అక్కడే శని స్థితి పొంది ఉంటే స్వక్షేత్రాలు సొంత రాశుల్లో మంచి ఫలితాలు అందిస్తాడు. లేదా వృశ్చిక లగ్నం వారికి 12వ స్థానము శనికి ఉచ్చస్థానం అవుతుంది. ఒకవేళ 12వ స్థానంలో శని స్థితి పొందినా కూడా చాలా మంచి ఫలితాలు అందుకోవచ్చు. పాపగత శుభాహ అని ఒకటి ఉంది. అంటే ఆధిపత్య పాపైన గ్రహాలు లేదా సహజ పాపులు కానీ శని బుధ శుక్ర ఈ గ్రహాలు
ఏదైనా స్వక్షేత్రంలో ఉంటే దుస్థానాలు 6, 8, 12 స్థానంలో లగ్నం నుంచి ఉన్నా కూడా వారు ఆ 6, 8, 12 స్థానాలు వాటికి స్వక్షేత్రాలు కానీ ఉచ్చస్థితి కానీ అయితే విపరీత రాజయోగం అంటారు. సో మంచి యోగ ఫలితాలు అందుకుంటారు. ఆ విధంగా వృశ్చిక లగ్నం వారికి రవిచంద్రులు రాజయోగ కారకులు, గురువు కూడా యోగ కారకుడే, బృహస్పతి, జూపిటర్ అంటారు. అదేవిధంగా శని, బుధ, శుక్రగ్రహాలు పాపగ్రహాలుగా పరిగణిస్తారు. ఇక రాహుకేతువులు తీసుకుంటే వారి ఛాయాగ్రహాలు, అంటే సర్పగ్రహాలు అని కూడా అంటారు. అంటే నీడకు సంబంధించిన నీడ అంటారు, ఛాయ. వారు ఇందాక నేను గ్రహణాలు జరిగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం దానికి సంబంధించిన వివరణలో నేను తెలిపాను. నీడకు సంబంధించిన గ్రహాలు ఛాయాగ్రహాలు అని, ఒక మాయాశక్తికి సంబంధించిన గ్రహాలు. కాబట్టి వాటి ఫలితం అవి శుభలా పాపలని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే, పర్టికులర్ లగ్నం వారికి ఏ లగ్నంలో జన్మించినా ఈ రాహుకేతుల విషయం మాత్రము ఆచితూచి మనము ఫలితాలు నిర్ధారణ చేయాల్సి వస్తుంది. అంటే రాహు కానీ కేతువు కానీ ఏ గ్రహంతో కలిసి ఉండి ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలు, ఆ గ్రహం సంబంధించిన ఫలితాలు రాహు కానీ కేతువు కానీ గ్రహించి ఆ గ్రహం సంబంధించిన ఫలితాలే చాలా ఎక్కువ రెట్లు ఉండే విధంగా ఇస్తారు. అది శుభ ఫలితాలు కానీ, పాప ఫలితాలు కానీ, అశుభ ఫలితాలు కానీ. ఏ విధంగా అంటే ఇప్పుడు రాహు ఉంటాడు, రాహువు అంగారకుడితో కలిసి ఉంటాడు ఒక రాశిలో. రాహువు ఒక వ్యక్తి జాతకంలో అంగారకుడు బలమైన స్థానాల్లో ఉంటే, ఉచ్చస్థితిలో మకర రాశిలో కానీ, మేషరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, మిత్రక్షేత్రాలైన ధనుస్సు, మీన రాశుల్లో అంగారకుడు స్థితి పొంది అక్కడ రాహు అంగారకుడితో కలిసి ఉన్నప్పుడు, రాహువు తన దశాంతర దశలు వచ్చినప్పుడు, లేదా అంగారకుని మహర్దశలో రాహు అంతర్దశలు కానీ జరిగినప్పుడు, కుజుడు అంగారకుడు ఆ పర్టికులర్ లగ్నం వారికి అంగారకుడు శుభుడైతే వారికి అంగారకుడు ఇచ్చే శుభ ఫలితాలు అంగారకుని దశలో కాక రాహు మహర్దశలోనే, రాహు అంతర్దశలో వచ్చే అవకాశం ఉంటుంది శుభ ఫలితాలు. అంటే రాహు తన యొక్క ఏ గ్రహంతో కలిసి ఉంటాడో ఆ గ్రహం యొక్క శుభత్వం, మహాశుభగ్రహం అని యోగాకుడు అనుకోండి, ఆ గ్రహము ఆ పర్టికులర్ లగ్నం వారికి ఆ శుభ ఫలితాలు రాహువే అందిస్తాడు ఆ గ్రహం యొక్క అంతర్దశలో కానీ, ఈ రాహు అంతర్దశలో కానీ. సో దట్ ఈస్ మ్యాగ్నెటిక్ పవర్ అంటారు. ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది అయస్కాంత శక్తి లాగా వారు గ్రహించి బలమైన గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వాటి యొక్క బలమైన శుభగ్రహ ఫలితాలను రాహువు కానీ కేతువు కానీ ఇవ్వచూపుతారు. ఇది రాహుకేతువులకు సంబంధించిన ప్రత్యేకత. వాటి యొక్క ఫలితాలు మనము అంచనా వేయడము అంత సులభం కాదు. ఈ రాహుకేతువులకు సంబంధించి చాలా అద్భుతంగా చాలా చాలా విషయాలు ఉత్తర కాలామృతము అని ఒక గ్రంథం ఉంది. అది కాళిదాస మహాకవి రచించాడు. ఉత్తర కాలామృతము, పూర్వకాలామృతం అని. వాటిలో రాహుకేతులకు సంబంధించి చాలా అద్భుతంగా ఆయన లెక్కించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఫలితాలు ఇస్తారో రాశిచక్రంలో సంచరిస్తున్నప్పుడు వ్యతిరేక దిశలో తిరుగుతుంటారు, అంటే అపసవ్య దిశ అంటుంటారు. రాహుకేతువులు అపసవ్య దిశలో వారు సంచరిస్తూ ఉంటారు రాశిచక్రంలో. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి, కలిసిన స్థానాన్ని బట్టి రాహు కానీ కేతు కానీ ఫలితాలు ఇవ్వచూపుతారని ఈ ఉత్తర కాలామృతంలో కాళిదాసు మహాకవి, ఆయన మహా జ్యోతిష పండితుడు కూడా కాళిదాసు, ఈ విషయాన్ని వెల్లడించారు. సో ఉత్తర కాలామృతం, పూర్వకాలామృతం గ్రంథాల నుంచి మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి రాహుకేతువులకు సంబంధించి. ఈ విధంగా వృశ్చిక లగ్నం వారికి రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వారు ఏ రాశిలో ఉంటే ఆ రాశాధిపతి బలంగా ఉండి శుభుడైతే మంచి ఫలితాలు పొందుతారు. లేదా ఆ రాశాధిపతి ఏ రాశిలో రాహు గారి కేతు గారి కలిసి ఉంటే ఆ రాశాధిపతి పాపగ్రహము అవుతూ ఉంటే పాప ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటే రాహు గారి కేతు గారి పాప ఫలితాలు ఇస్తుంటారు. ఇది రాహుకేతులకు సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఆధారపడి ఉంటాయి. ఏ రాశి ఏ లగ్నంలో జన్మించిన వారికైనా ఇదే విధంగా ఉంటాయి. ఇందాక నేను గత వీడియోలో ప్రతి లగ్నానికి శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలని నేను వివరించాను. అందులో ఈ రాహుకేతులకు సంబంధించి నేను వివరించలేదు, ఎందుకంటే అవి ఛాయాగ్రహాలు ఏ రాశాధిపతితో కలిసి ఉంటే, ఏ గ్రహంతో కలిసి ఉంటే వాటి ఫలితాలు చూపుతాయి. కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా తెలియజేయలేదు. ఇది వృశ్చిక లగ్నం వారికి రవిచంద్ర గురువులు శుభగ్రహాలు, శని బుధ శుక్రగ్రహాలు పాపగ్రహాలు అయితే ఉన్నాయి. శని న్యూట్రల్, శని పూర్తిగా అశుభ ఫలితాలు ఇవ్వడు, మధ్యస్థంగా తటస్థంగా ఫలితాలు ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అదేవిధంగా వృశ్చిక లగ్నం తర్వాత ధనుసు లగ్నము. ధనుసు లగ్నానికి శుభగ్రహాలు బృహస్పతి, అంగారకుడు, సూర్యుడు. బృహస్పతి, అంగారకుడు, సూర్యుడు శుభగ్రహాలుగా పరిగణిస్తారు. అంటే జూపిటర్, మార్స్ అండ్ సన్ ఇవి శుభగ్రహాలుగా పరిగణిస్తారు. అంటే వీటి దశాంతర దశలు వచ్చినప్పుడు జాతచక్రంలో వారు ఏ స్థానంలో ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు ఇవి శుభ ఫలితాలు ఇస్తుంటాయి. ఎందుకంటే త్రికోణాధిపతులు అవుతున్నారు. లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి అంగారకుడు,
భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి సూర్యుడు కాబట్టి ఇవి శుభగ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి చాలా వరకు వారి జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నా కూడా శుభ ఫలితాలే అందిస్తూ ఉంటారు వారి 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 దశాంతరంలో వచ్చినప్పుడు. తర్వాత మకర లగ్నము. మకర లగ్నానికి శుక్రాచార్యుడు మహాయోగారకుడు. ఎందుకంటే మకర లగ్నానికి పంచమాధిపత్యం దశమాధిపత్యం అంటే ఒక కోణానికి ఒక కేంద్రానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు. పంచమ కోణము దశమ కేంద్రానికి శుక్రాచార్యుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు మకర లగ్నం వారికి. సో శుక్రాచార్యుడు బెస్ట్ బెనిఫిట్ అంటే చాలా అద్భుతమైన ఫలితాలు రాజయోగం ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు మకర లగ్నం వారికి. అదేవిధంగా శనీశ్వరుడు బుధగ్రహం కూడా మకర లగ్నం వారికి శుభగ్రహాలుగానే పరిగణిస్తారు. బుధుడు భాగ్యాధిపతి అవుతున్నాడు 9వ స్థానం. ఒకవేళ 6వ స్థానానికి కూడా బుధుడే అధిపతి అవుతున్నాడు మకర లగ్నం వారికి. 6వ స్థానం దుస్థానం అంటారు. 6, 8, 12 స్థానాలు ఉపచయ స్థానాలు దుస్థానాలు అంటారు. వాటిలో ఏదో ఒక స్థానానికి ఆధిపత్యం వచ్చినా కూడా ఒకవేళ 5వ స్థానము 9వ స్థానానికి ఆధిపత్యం వచ్చి ఉంటే శుభగ్రహంగానే పరిగణిస్తారు. ఆ విధంగా బుధుడు కూడా మకర లగ్నం వారికి శుభ ఫలితాలు ఇస్తాడు, శుభగ్రహం అవుతున్నాడు. అదేవిధంగా మకర లగ్నం వారికి శుక్రాచార్యుడు యోగకారకుడు. శనీశ్వరుడు కూడా మకర లగ్నాధిపతి శనీశ్వరుడు. 2వ స్థానాధిపతి కూడా శనికి వచ్చింది కుంభలగ్నానికి. కుంభరాశి కూడా శని అధిపతి. అంటే మకర లగ్నంలో జన్మించిన వారికి లగ్నాధిపత్యంతో పాటు ద్వితీయ స్థానాధిపత్యం కూడా శనీశ్వరుడికే వచ్చింది. కానీ లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి శని కూడా శుభగ్రహంగానే పరిగణిస్తారు. అదేవిధంగా కుంభలగ్నం వారికి 4, 9 అధిపతి అయిన శుక్రాచార్యుడు వీనస్ అత్యంత శుభగ్రహంగా పరిగణిస్తారు. బెస్ట్ బెనిఫిట్ అంటారు శుక్రాచార్యుడు కుంభలగ్నంలో జన్మించిన వారికి. తర్వాత బుధశుక్రులు కూడా బుధ శనులు కూడా శుభగ్రహాలుగానే పరిగణిస్తారు. ఎందుకంటే బుధుడు కుంభలగ్నంలో జన్మించిన వారికి పంచమ కోణాధిపత్యం కలిగి ఉంటాడు, పూర్వపుణ్యస్థానము. అదేవిధంగా లగ్నాధిపత్యం శనీశ్వరుడికి వచ్చింది. 12వ స్థానాధిపతి కూడా శని అవుతున్నాడు. కానీ లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి త్రికోణాల్లో ఒక స్థానమైన లగ్నకే కోణము. దాని ద్వారా శనీశ్వరుడు కూడా శుభ ఫలితాలే ఇవ్వగలుగుతాడు. సో పాపగ్రహాలు అంటే కుంభలగ్నం జన్మించిన వారికి గురుచంద్ర గ్రహాలు పాపగ్రహాలు. ఇక సూర్యుడు అంగారకుడు మధ్యస్థమైన ఫలితాలు ఇస్తారు. రవి అండ్ కుజగ్రహము అంటే సూర్యుడు అంగారకుడు మధ్యస్థమైన తటస్థులు అంటారు. అంటే న్యూట్రల్స్ అంటారు. ఎక్కువ శుభ ఫలితాలు కానీ పాపాలు కానీ అందరూ వారి స్థానాన్ని బట్టి మధ్యస్థమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అంగారకుడు సూర్యుడు ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి. ఒకవేళ అంగారకుడు కానీ సూర్యుడు కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో ఉంటే చాలా వారు కూడా మంచి యోగ ఫలితాలే ఇస్తారు. అదేవిధంగా మీనలగ్నం వారికి అంగారకుడు బెస్ట్ బెనిఫిట్. అంగారకుడు బృహస్పతి చంద్రుడు వీరు శుభగ్రహాలుగా పరిగణిస్తారు మీనలగ్నంలో జన్మించిన వారికి. పిసీస్ అంటారు ఇంగ్లీష్లో. మీన రాశిని పిసీస్ అంటారు. దానికి అంటే మీనలగ్నంలో జన్మించిన వారికి ఇవి శుభగ్రహాలు. బృహస్పతి, అంగారకుడు, చంద్రుడు ఇవి శుభగ్రహాలు. సూర్యుడు పాపగ్రహంగా పరిగణిస్తారు. యాక్చువల్గా గురువర్గముకు చెందిన గ్రహాలుగా ఈ గురు కుజ చంద్ర రవిచంద్రులు గురు కుజ రవిచంద్ర గ్రహాలు గురువర్గ గ్రహాలు అంటారు. కానీ ఈ మీనలగ్నం వారికి మాత్రము సూర్యుడు 6వ స్థానాన్ని అధిపత్యం మాత్రమే కలిగి ఉన్నాడు కాబట్టి సూర్యుడు కూడా అంత మంచి శుభ ఫలితాలు ఇవ్వలేడని చెప్పచ్చు. యోగకారకుడు కాదు. చంద్రుడు అంగారకుడు బెస్ట్ బెనిఫిట్స్. బృహస్పతి కూడా పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తాడు ఈ మీనలగ్నం వారికి. ఇది ఆయా లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించి ఉంటే ఎవరు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఏ విధంగా వారి ఫలితాలు ఉంటాయని దానికి సంబంధించిన వివరణ. మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చే వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.